అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి రియల్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికైతే అయిపోయింది. ఇక మా మిర్చి బండిని అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు అయితే 1 kg ఆయిల్ పోస్తున్నాను. పొడుస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. మొన్న అయితే వచ్చింది, నిన్న అయితే చేయలేదు. ఎందుకంటే మా ఊర్లో భోజనాలు ఉండే గుడి కృష్ణాష్టమి. ఆ వీడియో తీద్దాం అనుకున్నాం కానీ తీయలేదు. భోజనాలు ఉండే ఆ ఊరి వాళ్ళు మొత్తం మంది అక్కడే తిన్నాం అనమాట. మేము కూడా ఇక సాయంత్రం వంటలేదు ఏం లేదు. మిర్చీలు పిండి కొంచెం నేను కలిపిన, మా ఆయన మొత్తం కలిపి రోజులైతే వచ్చింది. ఆయన అయితే పిండి కలుపుతున్నాడు మొత్తం. ఏం చేస్తున్నా చిన్న కలిపిన కదా నేను ఆల్రెడీ. పుల్ల పిండి కదా, అసలే వర్షాకాలం కొంచెం ముద్ద ముద్ద కడుతుంది. అందుకోసమే ఆయన మళ్ళీ మంచిగా కలుపుతున్నాడు. మిర్చిలు మంచిగా రావాలంటే కలపాల్సింది. మా ఆయన అయితే మిర్చి చేస్తున్నాడు, మాట్లాడుకుంటా మిర్చి చేస్తున్నాడు. మా ఆయనకి మాట్లాడడం అంటే చాలా ఇష్టం అనమాట. బాగా మాట్లాడతాడు. ఎట్లా అంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరు. మిర్చీలు అయితే వేస్తున్నారు అనమాట. వేసి అయిపోయినాయి. కోళ్ళు కమ్మేసి మళ్ళీ వచ్చి కాలు చేతులు కడుక్కొని వేస్తున్నారు. సగం గిరాకీ అయిపోయినట్టే మళ్ళీ వేస్తున్నారు అనమాట. నేనైతే అన్నం కూర వండలేదు ఫ్రెండ్స్, ఇక్కడే ఉన్నా అనమాట షాప్లో. మళ్ళీ గిరాకీ వస్తే అక్కడ ఇక్కడ అని ఇక్కడే ఉన్నా. మా ఆయనది కొంచెం తక్కువైన తర్వాత వంట చేద్దామని ఇక చైత్ర పాప చూడండి రాసుకుంటాను. ఏం రాస్తున్నావు బేటా? ఏమో పాపం చెయ్యి అట్లా అయినప్పటి నుంచి రైటింగ్ అంతా పర్ఫెక్ట్గా వస్తలేదు. పోయిన సంవత్సరం అయితే మంచిగా వస్తుండే. ఇక 1.5 month ఇంటికాడే ఉన్నది కదా, కొంచెం రాయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. మళ్ళీ కుడి చెయ్యే కదా, కొంచెం ఇక పరేషాన్ అవుతాం. ఇది వాటర్ బాటిల్ నింపి పెడతాడు మిర్చి తినడానికి కోసం. కూల్ వాటర్ అని ఫ్రిడ్జ్లో పెడతాను. ఇచ్చున్నాడు మా ఆయన అయితే మిర్చిలు ఇస్తున్నాడు. ఏం రాస్తున్నావు బేటా? ఇదిగోండి పెసరపప్పు అయితే వేసేసి బయట వెళ్ళిపోయాను అనమాట. ఇది మొత్తం మగ్గిపోయింది, ఉడికింది. స్టవ్ కట్టేసాను. ఇప్పుడైతే దీంట్లోనే టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తాను ఫ్రెండ్స్. అన్నం అయితే ఇంకా ఉడకలేదు, అన్నం తర్వాత పెడదామని పెట్టలేదు అనమాట. ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత అయితే రుబ్బుకొని తర్వాత ఉప్పు కారం పసుపు వేసి తాలింపు వేస్తాను అనమాట. ఇదైతే ఒక 10 నిమిషాలు అయితే మంచిగా ఉడకాల. మొత్తం పొంగిపోయింది. ఇవైతే గింజలు, ఇవైతే ఎందుకు కొలుచుకున్నానంటే అలచింతకాయ గింజలు అనమాట. ఇవైతే గారెలు చేయడానికి కొలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేసి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి వేసి రుబ్బేసి ఇక మిక్సీ పట్టేసి గారెలు చేద్దాం అనుకుంటున్నాను. ఇక మా ఆయన ఏమంటాడో చేయమన్నారు. గిరాకీ ఎక్కువ ఉంటే కుదరదనమాట. ఇక చేస్తా అని ఇవన్నీ ఒలిచానమాట. గింజలు కూర చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. అయితే మా ఆయన రోజు గింజలు తిని బోర్ కొడుతుంది అన్నారు. సరే ఇక ఇవి చేద్దామని, గారెలు చేద్దామని అయితే ఇవన్నీ ఒలుచుకున్నాను. ఇదిగోండి సాయంత్రానికి ఒలుచుకున్నాను. ఇవి మొలకలు వచ్చినాయి ఆల్రెడీ, నిన్న పంపిండ్రనమాట. ఇదిగో మొలకలు వచ్చినాయి. ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది పప్పు.
అన్న పెట్టినా ఇది అయిందేమో ఇంటికా నీకు ఇస్తా ఇడవచ్చు ఇడవచ్చు మా ఆయన ఇంకా మిర్చి తీస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ ఆర్డర్ వచ్చిందట, కట్ చేస్తున్నారు. నేనేమో అయిందేమో పట్టుకుంటాడని ఇటు వచ్చి వీళ్ళైతే గిరాయికి 30 రూపాయలది కట్టుమిర్చి విట్టలకి. డబ్బులు ఇచ్చిండు, మళ్ళీ అటు ఇయ్యాలనా ఇటు ఇయ్యాలనా అని అడిగింది. డబ్బులు విట్టల్ డబ్బులేడు. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు వేసిన మిర్చిలు కట్ చేస్తాం. ఉల్లిపాయలు కట్ చిన్న ఇగో దేట అంటుంది మా కనబడతలేవు, నువ్వు కనబడతలేవు. మా చీమలు ఉన్నాయి. 10 రూపాయలు రేపిస్తా థమ్స్అప్ తీసుకెళ్తా అంటున్నాడు చిన్న పిల్లాడు. మా ఆయన అయితే పార్సల్ చేస్తున్నారు. ఒకరైతే కట్ మిర్చి 30 రూపాయలు అని చెప్తున్నాడు అనమాట. ఇది మిర్చిలు ఇవన్నీ మసాలాలు, కారం, ఉప్పు మళ్ళీ జల్లిస్తాడు మా ఆయన అయితే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను తినకైతే చాలా రోజులు అయింది. మిర్చిలు ఒక 20-25 డేస్ అట్లా అవుతుంది. మళ్ళీ అయింది అవి కట్ మిర్చిలా. ఇప్పుడు కట్ మిర్చిలు ఎలా చేస్తారు చూపెడతా. కొంచెం కట్ మిర్చి కోసం అయితే చల్లార పడుతుంది. కొంచెం వేడి వేడి చేస్తే ఊడిపోతాయి మిర్చిలు. అక్కడ కట్ చేస్తే అక్కడ పెట్టి ప్లేట్ మీద కట్ చేస్తున్నాం. కట్ చేసిన తర్వాత అవి మళ్ళీ ఆయిల్లో వేసి ఒక 10 నిమిషాలు లైట్గా తక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసి ఇచ్చేస్తాడనమాట. ఉడికించి వేసేసింది మా ఆయన. మళ్ళీ ఆ గిరాయికి వచ్చింది, కట్ చేస్తున్నా. పాట పాడుకుంటూ చేస్తున్నా. మా చైత్ర పాప అయితే రాసుకుంటుంది. డాడీ ఇమ్మను, డాడీ అడగ. మమ్మీని అడుగుదా? మమ్మీ ఉన్నదా? ఈ ఆట రెండా ఒకట అక్కడ ఉండమంటే ఉండలే, ఉంటే ఇస్తుండే కదా. మొత్తం ఊర్లో మొత్తం నిర్మాణం అనమాట. కొందరైతే ఇప్పుడు చేనుల నుంచి వస్తున్నారు. ఇప్పుడు పండ్ల సీజన్ కదా ఫ్రెండ్స్, ఇక తొందరగా రారు. 7:30 అట్లా 7 అట్లా అవుతుంది అనమాట. పాపం వచ్చి వండి తిని పడుకుంటారు. ఎటు 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 అయ్యో ఈమె మధ్యాహ్నం వాళ్ళ డాడీ లేకుండే అప్పుడు ఆ బాటిల్ తీసుకొని బండలు నింపింది. అక్కడ బండలు నింపి ఊపుతుంది. ఇదివ్వండి డ్యాన్సా? ఇటు చూడు డ్యాన్స్. చీ నోట్లో పెట్టద్దు, నోట్లో పెట్టకు. బండలు నింపింది ఆ బాటిల్లో మొత్తం. కడిగిచ్చే వరకు ఉండలే, కడిగిచ్చిన తర్వాత అయితే ఇక బండలు నింపింది. అక్కడ ఇక ఆడుకుంటుంది. మీకు అవి ఉంటాయి కదా చిన్నప్పుడు ఆడుకునేటివి, గలగలని సప్పుడు వస్తాయి అవి, అట్లా ఆడుకుంటుంది. ఏం చేస్తున్నావు కృతిక? ఇటు చూడు కృతిక, ఇటు చూడు. ఆడుకుంటావు, బండని పట్టావు, అక్కడ పెడతావా? మళ్ళీ అక్కడే పెడతావట. మిర్చిలు మొత్తం అయిపోయినాయి. చూస్తుండగానే అమ్మేసిండు మా ఆయన. డాడీ రండి, ఒక ప్లేట్ మిర్చి అయిపోయినాయి అట, మొత్తం అయిపోయినాయి. చూసిండ్రా? చూస్తుండగానే ప్లేట్ ఖాళీ అయిపోయింది. సందీప్ గడగడ ఆయన పట్టుకుంటా అన్న పోతలేదు, అక్క అన్నయ్య పట్టుకుంటా అన్న. కల్లాస్ అయిపోయింది ప్లేట్ మొత్తం. ఇప్పుడైతే మళ్ళీ కట్ చేసి వేస్తారన్నమాట మిర్చీలు. అటు పోకు, రోడ్కే పోకురా. పోదాం రా, లోపల పోదాం, అన్నం పెట్టేద్దాం రా. ఇది చెప్పాను కదా అది చింతకాయ గింజలని. వీటిని అయితే మంచిగా మిక్సీ పట్టేశాను. దీంట్లోనే వెల్లుల్లి, కొంచెం అల్లము, జీలకర్ర ప్లస్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవైతే మా ఆయన కట్ చేసి ఇచ్చిండు.
మామూలు ఫస్ట్ అయితే గింజలని మిక్స్ పట్టేసిన మంచిగా మెత్తగా. తర్వాత అయితే ఇవి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు పచ్చగా దాంట్లోనే మిక్స్ పట్టేసాను అనమాట. కూర అయితే ఉడికింది. ఇక షాప్ క్లోజ్ చేసిన తర్వాతే చేస్తా అన్నమాట. అయిపోయినాయా? ఇప్పుడు మళ్ళీ వేసిన అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. అన్నం అయితే ఇంకా ఉడకలే. కరివేపాకు కూడా తెచ్చుకున్నాను చేద్దామని. వీళ్ళు ఏం చేస్తాను పొద్దున ఆ కట్ చేసిన కొసలు ఉంటాయి కదా, మా ఆయన ఎవరికి ఇస్తావు చిన్న? బాగున్నాయి, మాకైతే కూరకు సరిపోతాయి. పొద్దున మందం, ఇప్పుడు మందం ఉంచుకున్నా. ఇగో మళ్ళీ ఇంకున్నాయి, 1/2 కిలో దాకున్నాయి. అట్టిగా వేస్ట్ ఎందుకు పారేస్తామని వాళ్ళు తీసుకెళ్తారు అనమాట. కొందరు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు, కొందరు అయితే అద్దు అంటారు. అక్కడే ఉండే అది తీసుకెళ్ళిన, కడాయి తీసుకెళ్ళిన. మొత్తం అయితే ఇక షాప్ అయితే కట్టేస్తున్నాం, బంద్ చేస్తున్నాం. మొత్తం ఇక టేబుల్స్ అన్ని లోపల పెట్టేసినాం. గిరాకి ఎంత అయింది చిన్న? 700. మొత్తం పోగా మిగిలినాయి 300. ఇప్పుడు మిర్చిల రేటు తక్కువ ఉందని 300 మిగులుతున్నాయి, లేకుంటే 200. మొత్తం ఎంత అయినాయి? ఎంత? 4,400. 3,400? 3,400 రూపాయలు అయినాయట. 4,400 రూపాయల 4,400 రూపాయలు అయినాయి. 50,000 అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. సో మా చైత్ర పాప చాలా ఊపుతాంది మరి. ఇట్లా క్లీన్ చేస్తాడు మా ఆయన. నీకేమైంది? దోమలు కుట్టినాయి, చీమలు కుట్టినాయి అని చెప్తాను. ఇద్దరికిద్దరు అద్దు. మొత్తం క్లీన్ చేస్తున్నాం. చీమలు అయితే ఈరోజు వచ్చినాయి, నిన్న రాలేదు కానీ ఈరోజు ఫుల్ ఉంది. పెట్టేస్తుంది మా సబ్బు పెట్టి కాదు కదా పప్పు చేసిన పప్పు చేయండి. షాప్ అయితే మొత్తం చైత్ర పాప. ఆ పెట్టెల లోపల తీసుకెళ్ళాలా? పెట్టెలు ఇవి ఇక్కడ పెట్టే కుర్చీలు అటు లోపల తీసుకెళ్ళచ్చు చిన్న. ఈ మిక్సీ పట్టినాయన్ని దీంట్లో అయితే కరివేపాకు, మళ్ళీ కారం, పసుపు, ఉప్పు వేసి కలిపేసుకుంటున్నాను. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. వాళ్ళైతే అక్కడ ఆడుకుంటారు, మొత్తుకుంటారు, మంచిగా అయితే కలిపేసుకుంటున్నారు. ఏం ఆడుతాను బేట? పడతారు బేట. అరే 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 ఇట్లా ఆడుకుంటాను. మెల్లడు పడతావాటు చెప్పినా కృతిగా పడ్డాయి, మళ్ళీ ఆడుకుంటాను. చాలు బేట. ఆలేదు పెట్టేసిన వాడిగా రెడీ చేస్తున్నాను. ఇచ్చాను ఇటు ఇద్దరు ఇటు నన్ను రమ్మంటుంది. ఎందుకో ఇప్పుడు ఆడతావా అన్నాడు. చేతి అక్క వీలు చేతు కదా అక్కనాలా? అరే అక్కను తీసుకురాపో. ఇట్లా అక్కని వస్తాను. ఇగో ఉన్నాడు. నేను ఆడుకోండి బిడ్డ, ఆడుకోండి మెల్లగా. అక్కడ ఉండు అటు పోకండి, ఇక్కడ మధ్యలో ఆడుకోండి. ఏం మళ్ళీ ఏమైంది? నేను రాను బేటా, ఇక మమ్మీ దగ్గర ఉంటా. నువ్వు ఆడుకో చూస్తాను, ఆడుకో. సరే పడతావు. నన్ను రమ్మంటుంది చూసావా?
ఇగో మళ్ళా ఇప్పుడు రాని బిడ్డ ఆగు. ఇగో పప్ప చేస్తాను మమ్మీ పప్ప చేస్తాను. తింటవలేదా నువ్వు? నన్ను తినవా పప్ప? ఇగో, ఇది అంటాడు. చిన్న చిన్నగా ఒత్తుకొని వేస్తున్నాను అనమాట. పెద్ద పెద్దవి చేస్తే అంత నాకు పెద్ద పెద్దవి కూడా చేయరాదు. మా నాన్నమ్మ అయితే పెద్ద పెద్దగా చేస్తుంది. మెల్ల మెల్ల. వస్తుంది ఏమున్నాయడా? ఈ ఆరతి పళ్ళం ఉన్నాయి, కొబ్బరికాయ. అరే యాక్షన్. పప్పు అన్నం అయితే ఉడికింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక వాళ్ళు అస్సలు ఇంటలేరు. ఆయన ఇక స్టాండ్ పెట్టేసి ఫోన్ వెళ్ళిండు అనమాట. యాక్చువల్లీ తీస్తా అనుకున్నారు. వీళ్ళైతే డాడీ అటురా డాడీ అటురా అని మాకు పాప అంటుంది. కొన్ని గింజలే వచ్చానమాట. ఎక్కువ చేసినా కూడా టేస్ట్ ఉండేయని గింజలు అయితే కొన్ని వచ్చుకొని చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. వీటిని మళ్ళీ పప్పు చేసినా మంచిగా ఉంటుంది. ఆయన ఆడిపిస్తాను ఇక ఒకటే 2 పూలు కొన్ని చిన్న చిన్నవి చేస్తున్నాను అనమాట. పెద్ద పెద్ద ఏం చేస్తాను. పెద్ద పెద్దగా చేస్తే మళ్ళీ లోపల ఉడకాయి. పచ్చి గింజలు కదా, మళ్ళీ ఉడకపోతే కడుపుని వస్తుంది. చిన్న పిల్లలు తింటారు కదా అసలే. ఇలా అందుకోసమే చిన్న వాళ్ళకి మా ఆయన ఎక్సర్సైజ్ చల్లబట్టి టేస్ట్ ఉంటాయి. వేడి వేడిగా తింటేనే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఏం లేదు, గింజలు వచ్చుకొని మిక్సీ పట్టేసి కొంచెం వాము, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలా. తర్వాత అయితే కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు పచ్చగా మిక్స్ పట్టించుకోవాలన్నమాట. పట్టించుకొని దీంట్లో మొత్తం కారం, పసుపు, ఉప్పు వేసేసి మంచిగా గారెలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. మా నాన్నమ్మ అయితే ఇలా ఎక్కువ నూనెలో కాకుండా అది చపాతి కాల్చుకుంటాం కదా, దాంట్లోనే కాల్చుకుంటుంది మా అమ్మ, మా నాన్నమ్మ. నాకైతే అలా కాలరాదనమాట. నేనైతే ఇక ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటాను. సూపర్ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇవి వెళ్ళినాయంటే ఖచ్చితంగా 1-2 అట్లయినా చేయాల్సిందే. అలచింతకాయలు వెళ్ళినాయంటే ఈ సీజన్లో ఇక అమ్మవారి ఇంటికి అడిగి కదా వాళ్ళు పంపిస్తారనమాట. అన్ సీజన్లో అయితే మన ఇంట్లో రేట్ చాలా ఉంటుంది. ఒకేసారి వేసేసుకున్నాను. ఒక 10 అవుతాయి అనుకుంటా. 10 కూడా అవుతాయేదో. 8-9 అయితే అవుతాయి. వాళ్ళైతే మస్తు లొల్లి చేస్తాను. మా డాడీ ఈరోజు బాగానే డాడీ డాడీ మళ్ళీ ఏమని చెప్పు. 1 2 పెట్టడానికి 1 అనట్లేదు. చోటు వస్తాడా? వదిలే 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 నువ్వు వదిలే చేయని. ఏమైంది? నీకు రాని బేట నన్ను మళ్ళీ లాగుతాను తెలుసామా? ఇగో తురుకుండా వచ్చింది. నేను రాను ఇంకా నామా తిందాం. నేను రానుకో. అయితే 2 వెళ్ళినాయి. తినగాండి అందరం ఒకేసారి. అందరు దొంగి చూస్తాను ఇక్కడ వచ్చి. ఇప్పుడు వద్దు అంటున్నాను, వేడి బాగున్నాయి. ఇప్పుడు అన్నం నేను కూర్చున్నాను. చిన్నగా ఇస్తే గారె ఎట్లా చెప్తాను చూడండి. అవండి అవండి. ఎట్లున్నది సూపర్ ఉందా? మంచిగా ఉందా? ఎట్లా చేద్దరా? తిన్నది ఇది ఆల్రెడీ. వేడి వేడిగా గారెలు చేసిన అనమాట. ఇప్పుడే చేసిన
ఎందుకు లాక్కుంటున్నారు ప్లేట్లని? ఇటు లాగవు, కింద పెట్టు, కింద పెట్టు, కాలు పెట్టు, కాలు సైడ్ పెట్టు, వేడిగా ఉన్నది. కాలుతుంది. సార్ గడబడి ఉన్నది ఆమెకి. అరే అరే అగో ఇన్నదంటే అట్లా ఈమె గారెలు చిన్న అయ్యా పొడ కూర ఏమంటుంది మా భాషలో? నేను అట్టుకున్నా మిర్చీలకే ఉండాలా కొంచెం పప్పు మాడిపోయింది. పట్టు ఫస్ట్ ఆమెకి సరిపోతుందా? ఇక ఆగు, ఇక ఆగనే ఆగవు నువ్వు. ఇవ్వండి ఫ్రెండ్స్, బయట మేము తింటున్నాం. ఇవ్వండి గారెలు. కృతిక ఇగో అన్నం కూర వడ్డించేసిన తర్వాత గారెలు కూడా మాకు రెండు వాళ్ళకి ఒక్కొక్కటి వేసేసిన. తిన్న తర్వాత వేద్దామని, లేదంటే అవే తింటారు, అన్నం తినరు. ఇగో ఈమె తిన్నదా? అద్దా ఈ మరి అద్దా ఈ చూసినా ఇయ్యదా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. చైత్ర నాటు ఎట్లున్నదని గారె తిన్నది. బాగుందా? చూడు వాడు కూడా చోటు ఏంటా? దా ఇట్రా, దా దా ఇట్రా 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 ఇట్లా 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 పెట్టిరా. ఉంటాం ఫ్రెండ్స్, ఇక బాయ్. ఇట్లా ఉండి ఉంటాం ఇక బాయ్ ఫ్రెండ్స్. గారెలు అయితే మస్తుగా ఉన్నాయి, మంచిగా ఒకటి తినేసిన ఆల్రెడీ, మస్తు ఉన్నది. మళ్ళీ తింటున్నా, బాగుంది. ఉంటాం ఇక ఫ్రెండ్స్, బాయ్.